నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? మొహమ్మద్ లాయక్. ఏం చేస్తుంటారు? సర్వీసింగ్ చేస్తా, బండి బైక్ సర్వీసింగ్. ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది? మంచిగా సంతోషంగా ఉన్నాపా. ఎంత వస్తుంది నార్మల్గా ఎంత వస్తుంది అంటే వస్తుంది, అప్పుడు డైలీ వేజెస్ మీద వస్తుంది అట్లా అంతే. కానీ అట్లా ఏం లేదబ్బా, ఇగో పైనోడు సంతోషంగా చూస్తున్నారు, మాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎలాంటి అభ్యంతరాలు లేవు, సంతోషంగా ఉన్నాము. ఒక మనిషి సంతోషంగా ఉండడానికి ఎంత అయితే ఉండాలి అంతా ఉన్నా. సో ఇక్కడ ఏరియా ఇది స్వరాజ్ నగర్. సో ఏంటి మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తా ఉంది కదా, సో ఎట్లా ఉంది హడావిడి? స్టార్ట్ అయిందా? ఇంకా అయితే స్టార్ట్ అయితే కాలే. సో ఇట్లా క్యాండిడేట్లు తెలుసా ఎవరు నిలబడుతున్నారు? అందరు తెలుసు, అందరితోటి మంచి పరిచయాలు ఉన్నాయి, అందరు కూడా మంచోళ్ళు, అట్లా ఏం లేదు. చూద్దాం, వేద్దాము. అంటే ఏ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు నిలబడతారు తెలుసా? మేడం నిలబడుతున్నారు కదా, వైఫ్ అంటే తెలియదు, కానీ వాళ్ళ వైఫ్ నిలబడుతుంది. వచ్చారు, ఆమె కూడా. మీరు ఎట్లా వచ్చినారు? ఆమె కూడా వచ్చినారు. మేము రోడ్డు మీదనే ఉంటాము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మేము అన్నీ చూస్తూ ఉంటాము. ఎట్లుంటుంది అన్న మరి ఈసారి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి ఆమె? అది మనం ఎట్లా చెప్పగలుగుతాం అబ్బా. గోపీనాథ్ ఉండే కదా 3 సార్లు ఎమ్మెల్యేగా, సో అట్లేమన్నా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి గెలుస్తా? అంత మనకు రాజకీయం మీద అంత అవగాహన లేదు, అర్థమైందా? మనం రోజు పనిచేస్తాం కదా, మనకు అంత అవగాహన లేదు రాజకీయం మీద. దాని గురించి కరెక్ట్గా చెప్పడం మనకు. కాంగ్రెస్ సంగతి సంతోషం అన్న, ఇప్పుడు కాంగ్రెసే కదా రూలింగ్. అవును, మళ్ళీ సంతోషంగా ఉన్నాం కదా. అవును, అరే క్లోజ్గా మంచి అందరితోటి మంచిగా తెలుసు, మేము ఇక్కడనే ఉంటాం కదా. మరి ఎట్లా ఎవరు గెలిచేటట్టు అనిపిస్తుంది మరి? నవీన్ యాదవ్ కావచ్చు, అటు వాళ్ళ వైఫ్ కావచ్చు. బీజేపీ ఇంకా కన్ఫర్మ్ కాలే? ఇంకా బీజేపీ కన్ఫర్మ్ కాలే. ఇంకా ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలే. జస్ట్ అవును, 2 పార్టీలు అయిపోయినాయి, ఇంకా చూడాలి కదా. ఇప్పుడే మనం ఎట్లా చెప్పగలుగుతాము? పబ్లిక్ ఏమంటున్నారు? నార్మల్గా ఏం మాట్లాడుకుంటారు కదా, మాటలన్నా అవన్నీ ఉన్న వాస్తవంగా చెప్పాలంటే బోరాబండ మంచిగా ఉంది, అంతా పర్ఫెక్ట్గా ఉంది, అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే అన్నీ ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతారబ్బా? ఎలక్షన్ది హడావిడి లేదు, ఎలక్షన్స్ ఉన్నాయి, లేదని కాదు. తిరుగుతున్నారట మంత్రులు, ఎమ్మెల్యేలు. అవును, అంటే తిరుగుతున్నారంటే ఇప్పుడు మాకున్న లీడర్స్, కాంగ్రెస్ అన్నా కానీ, టీఆర్ఎస్ అన్నా కానీ, బీజేపీ అన్నా కానీ, ఫలానా ఏ పార్టీ అన్నా కానీ, లీడర్స్ అందరు వెళ్తుంటారు, అది కాదు. మెయిన్ ఏంటంటే ఇంకా చెప్పలేము. ఇప్పుడు మీ ఏరియాలో ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రాబ్లం లేదు. ఏం సమస్య ఉంది? ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. అవును, అన్ని. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ గవర్నమెంట్ చూసేది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు? ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు మాకు కేసీఆర్ సార్, మన రేవంత్ రెడ్డి సార్, ఇప్పుడు బీజేపీ సార్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్స్ చేంజ్ అయినాయి, కానీ మాకు ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మాకు ఎట్లా వాళ్ళే ఉన్నారు, అన్న అని ఆయన దగ్గర పోతాం, అన్న అని ఈయన దగ్గర పోతాము, అర్థమైందా? ఇప్పుడు మనం చేసే పని అంత పెద్దది కూడా కాదు. మనము రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర కాకపోయినా పథకాలు ఇస్తారు కదా, అవి ఏమైనా అందుతున్నాయా? అవును, ఫస్ట్ నుంచి అందుతున్నాయి కదా అబ్బా. అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఇద్దరినే ఉన్నారు కదా. బాబా సార్ ఉన్నారు, మాగంటి గోపీనాథ్ సార్ ఉండే, వాళ్ళే ఉన్నారు కదా స్టార్టింగ్ నుంచి. అంటే ఇప్పుడు నేనేమంటుంది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజలకి అందుతున్నాయా? అవును, వాళ్ళే ఇస్తున్నారు, ఇప్పుడు అందుతున్నాయి. గవర్నమెంట్ మారినా కానీ మామూలు అంటే ఇప్పుడు అవును ఇస్తున్నారు, అట్లేం లేదు. ఫైట్ ఎట్లా ఉంటుంది అన్న ఈ 3 పార్టీల మధ్య జూబ్లీహిల్స్ లో? ఏమో బాది మనకు అంత ఐడియా లేదు, దాని గురించి ఐడియా లేదు. మా సపోర్టా చూద్దాం, ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం మనం, అంతే. అది ఇప్పుడు చెప్పలేము, అది నిజం చెప్పాలంటే చెప్పలేము. ఏదో మీరు అడుగుతున్నారు, ఏదో చెప్పాలి అంటే అది ఏదైనా చెప్పగలుగుతాము, కానీ నిజం అంటే ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతారు? ఇంకా ఏం లేదు, ఇంకా మస్తు రోజులు టైం ఉంది, ఇంకా నెల టైం ఉంది. ఏంది